2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు విడుదల చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే అఖండ గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లడ్ లెవెల్ ఇది పోలవరం దగ్గర దృశ్యం అనమాట. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సవరించిన అంచనాల మేరకు దాదాపు 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ని పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆమోదం తెలుపుతూ రాజ్యసభలో ఒక ప్రకటన చేసింది. సో ఇది ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అవుతుంది. పోలవరం కంప్లీషన్ చేయడానికి ఒక డెడ్ లైన్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది కాబట్టి ఆ డెడ్ లైన్ నాటికి పూర్తి స్థాయిలో ఫస్ట్ ఫేజ్ పోలవరం నిర్మాణం పూర్తయిపోతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా మిగలబోతుంది. ఒకసారి చూడండి, ఇది ప్రజెంట్ పోలవరం దృశ్యాలు అనమాట. విపరీతమైనటువంటి పోటీ మీద గోదావరి ఉంది. మొన్న కొంచెం తగ్గింది. అంతకు ముందరైతే ఇంకా భద్రాచలం దగ్గర ప్రమాద హెచ్చరిక 2వ స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇది గోదావరి దృశ్యం, పోలవరం దగ్గర ఉన్నటువంటి దృశ్యం. ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే ఇంత అఖండ గోదావరి అంటాం కదా, చాలా పాటలు ఉన్నాయి. పాడితే కూడా మనకి అంత ఫ్లో వస్తుంది అనమాట. ఈ దృశ్యాలు చూస్తే ఆ రేంజ్లో ఎర్ర నీళ్ల గోదావరి ఎరుపెక్కింది, మామూలుగా పరిగెత్తడం లేదనమాట. సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి సంబంధించి ఇంత పోటు మీద ఉన్నటువంటి గోదావరిని చూసిన తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలుగు నేల సస్యశ్యామలం అయిద్దని చాలామంది కూడా కలగంటారు. ఎందుకంటే లక్షలాది క్యూసిక్లు సముద్ర పాలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందుకనే పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం జోష్ ఇచ్చేటువంటి ఒక మాట చెప్పింది. ఆ మాట ఏంటి ఒకసారి మనం చూద్దాము. ఎందుకంటే రాజ్యసభలో చేసినటువంటి ప్రకటన ప్రకారం 30,000 కోట్ల రూపాయల పైన సవరించినటువంటి అంచనాలకి ఆమోదం తెలిపింది. ప్లస్ దశల వారీగా విడుదల చేసినటువంటి నిధుల జాబితాను కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అనౌన్స్ చేసింది. సో ఇది అపూర్వమైనటువంటి దృశ్యం, పోలవరానికి సంబంధించినటువంటి దృశ్యం అనమాట. రాబోయే రోజుల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి టూరిస్ట్ స్పాట్ అవుతుంది ఖచ్చితంగా. అంత భారీ స్థాయిలో పోలవరాన్ని నిర్మాణం చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన. వాస్తవానికి ఇది తెలుగులో కూడా తీసాం, కానీ ఏంటంటే ఏఐ వలన రకరకాల మిస్టేక్స్ వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 30,436 కోట్ల రూపాయలకి సవరించిన అంచనాలతో ఫేజ్ 1 నిధుల్ని ఆమోదిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఇది ఒక గుడ్ న్యూస్. ఇప్పటివరకు కేంద్రం ఇచ్చినటువంటి గరిష్ట గ్రాంట్ పరిమితి 12,157 కోట్ల రూపాయలని కంప్లీట్ చేశారంటే ఖర్చు రూపంలో పెట్టారనమాట. ఈ డేటా అంతా ఒకసారి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ సామర్థ్యాన్ని ఫేజ్ 1కి సంబంధించి అనుమతి ఇచ్చారు. ఫేజ్ 2 దీని మీద కూడా రాద్ధాంతం జరుగుతుంది. 45 అడుగులు ఉండాలి, 45 మీటర్లు ఉండాలి, 45 మీటర్లు ఉండాలి. కానీ ప్రస్తుతానికి ఇచ్చింది ఏంటంటే ఫేజ్ 1కి సంబంధించి 41 మీటర్లు. రేపు సెకండ్ ఫేజ్కి వెళ్ళే టైంలో ఎత్తు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ 12,157 కోట్ల రూపాయల నిధుల్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. 30,436 కోట్ల రూపాయలు సవరించిన అంచనాల మేరకు ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి రాబోతున్నటువంటి నిధులు. అలానే గరిష్ట నిధుల విడుదల ఎప్పుడు జరిగింది అనే దాని మీద కూడా ఒకసారి మనం ఇంగ్లీష్ వర్షన్లో చూద్దాం. ఎందుకంటే టెక్స్ట్ మిస్టేక్స్ తెలుగులో ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే మీకు అర్థమవుతుంది. 2021-22 నాటికి 1,898 కోట్ల రూపాయలు పోలవరానికి రిలీజ్ చేసింది. 2021-22 2022-23లో 1,671 కోట్ల రూపాయలు పోలవరానికి రిలీజ్ చేసింది. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అసలు పోలవరం కట్టలేదు కదా, మళ్ళీ ఈ నిధులు ఎందుకు రిలీజ్ చేశారంటే అంతకు ముందర ఉన్నటువంటి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ యూసీలు సబ్మిట్ చేయలేదని పెండింగ్లో ఉన్నటువంటి నిధులు వరుసగా రిలీజ్ అయినాయి గుర్తుండుంటే కనుక. తర్వాత 2023-24 వచ్చేసరికి కేవలం 727 కోట్లు మాత్రమే రిలీజ్ అయింది. 2024-25లో ప్రభుత్వాలు మారినాయి, కూటమి సర్కార్ వచ్చింది, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పారు. 5,512 కోట్ల రూపాయలని రిలీజ్ చేసింది పోలవరం నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం. అలానే 2025-26లో 2,810 కోట్ల రూపాయలు మొత్తం కలిపి 12,620 కోట్ల రూపాయలని ఇప్పటివరకు రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించినటువంటి పనుల అప్డేట్ను కూడా కేంద్రం చేసినటువంటి ప్రకటనలో పొందుపరిచింది. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు కంప్లీషన్ కోసం పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ ఏంటంటే 2026 మార్చి. 2026 మార్చి అంటే ఆల్రెడీ అయిపోయింది కదా, అంటే మరి గత 5 ఏళ్లలో సరైనటువంటి నిర్మాణాలు జరగలేదు కదా అనేటువంటి చర్చ కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ఒక 1 year ఎక్స్టెన్షన్ ప్రొవిజన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ 1 year ఎక్స్టెన్షన్ ప్రొవిజన్నే 2027 మార్చి నాటికి కంప్లీట్ చేయాలనేటువంటి టార్గెట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకుంది. సో ఆ లక్ష్యానికి రీచ్ కావడానికి దాదాపుగా పనులు కూడా కంప్లీట్ అయినట్టుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అనౌన్స్ చేసింది. ఇంజనీరింగ్ వర్క్స్ ప్రోగ్రెస్ మెయిన్ స్పిల్వేకి సంబంధించినటువంటి కాంక్రీట్ వర్క్ 98.87% పూర్తయిపోయింది
అంటే కేవలం 2% మాత్రమే కాంక్రీట్ వర్క్ పెండింగ్ ఉంది. ఎర్త్ వర్క్ వచ్చేసి 96.87% పూర్తయింది, 4% మాత్రమే పెండింగ్ ఉంది. ఇక స్టీల్ వర్క్ వచ్చేసి 92.95% పూర్తయింది, అంటే ఇంకా కేవలం 8% మాత్రమే పెండింగ్ ఉంది. సో ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ చూస్తే ఎర్త్ వర్క్ దానిలో 75% పూర్తయింది, కాంక్రీట్ వర్క్ 81% పూర్తయింది, స్టీల్ వర్క్ 81% పూర్తయింది. సో ఇవి కూడా ఆల్మోస్ట్ 75% అబవ్ వచ్చినటువంటి వర్క్స్ ఉన్నాయి. ఇక మెయిన్ కెనాల్స్ వర్క్ దానిలో ఎర్త్ వర్క్ 98% పూర్తయింది, కాంక్రీట్ లైనింగ్ వర్క్ 88% పూర్తయింది, స్టీల్ వర్క్ 55% పూర్తయింది. సో కెనాల్ వర్క్స్లో ఎక్కువ పెండెన్సీ ఉంది, ఇది స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా రీహాబిలిటేషన్కి సంబంధించి చూస్తే కూడా టోటల్ ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ 96,660, అంటే దాదాపు 1,00,000 కుటుంబాలు నిర్వాసితం అవుతున్నాయి అన్నమాట. వాళ్ళని ఆదుకునేందుకు మొత్తం 17,892 కుటుంబాలని ఫేజ్ 1లో భాగంగా ఇప్పటికే షిఫ్ట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ వాళ్ళని ఆదుకునేటువంటి క్రమంలో టోటల్ అమౌంట్ క్యాష్ రూపంలో వీళ్ళందరికీ డిస్బర్స్ చేసింది 1,393 కోట్ల రూపాయలు. అలానే ఫిజికల్ R&R అంటే ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది 1,581 కోట్ల రూపాయలు. సో ఈ డేటా మొత్తం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన. ఎందుకంటే ఆన్ రికార్డ్ ఉంటుంది కాబట్టి ఇందులో అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉండదు. ఎవరు చెప్పినా కానీ ఇది విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్తో మాత్రమే చెప్తారు. సో పోలవరం ప్రాజెక్టు యాజ్ పర్ డెడ్ లైన్ ఇక్కడ ఇచ్చినటువంటి 1 ఇయర్ గ్రేస్ పీరియడ్ని కలుపుకొని చూస్తే 2027 మార్చి నాటికి పూర్తి అవ్వాలి. గతంలో జరిగినటువంటి గత 5 ఏళ్లలో జరిగినటువంటి జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి జాప్యాన్ని మినహాయించి దాన్ని అధిగమించి ఇప్పుడు పోలవరం నిర్మాణ ప్రక్రియ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతుంది అంటానికి ఇది ఒక ఉదాహరణ. సో మార్చి 2026 విత్ ఏ ప్రొవిజన్ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ అని చెప్పి టార్గెట్ ఇచ్చారు కాబట్టి 2027 మార్చికి ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలనే టార్గెట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన ప్రకారం ఇప్పుడు ఈ 30,436 కోట్ల రూపాయలను కూడా ఫస్ట్ ఫేజ్ కింద ఆమోదించింది కాబట్టి సవరించిన అంచనాలని పనులు మరింత వేగంగా ఈ ఏడాది పాటు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చే సంవత్సరం 2027 జూలై నాటికి గోదావరి పుష్కరాల కోసం తెలుగు ప్రజలందరూ కూడా సన్నద్ధమవుతున్నారు కాబట్టి గోదావరి పుష్కరాలకి పోలవరం చెంత ఒక మధురానుభూతిని మిగిల్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. సో 2027 మార్చి నాటికి అఖండ గోదావరి అంటే ఇప్పుడే మనం చూసాము దృశ్యాల్ని, పోటెత్తుతున్నటువంటి గోదావరి దృశ్యాల్ని. సో ఆ గోదావరిని చూసేటువంటి అవకాశం తెలుగు ప్రజలందరికీ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ అఖండ గోదావరిని తీసుకొచ్చి తెలుగు లోగిళ్లలో ముఖ్యంగా మన నేల తడిస్తే కనుక పచ్చని సౌభాగ్యం విలసిల్లేటువంటి అవకాశం ఉంటుంది. గోదావరి నీళ్లు ప్రవహించిన ప్రతి చోటు కూడా గోదావరి జిల్లాల్లో ఉన్నంత పచ్చదనం ఉండాలనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఒక భారీ ప్రాజెక్టు, బృహత్తర ప్రాజెక్టు, బహుశా భారతదేశ చరిత్రలో ఇదే చిట్ట చివరి భారీ ప్రాజెక్ట్ అవుతుందనేటువంటి నమ్మకం, విశ్వాసం చాలామందిలో ఉంది. సో అలాంటి బృహత్తర ప్రాజెక్టు కనుక అంచనాల ప్రకారం వేసుకున్నటువంటి లెక్కల ప్రకారం 2027 మార్చి నాటికి ఫేజ్ 1 కంప్లీట్ అయితే కనుక అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, అలానే తెలంగాణలో కొన్ని ప్రాంతాలు కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది.